నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, రెమెడీస్ అనేది చేసుకోవటం అనేది శాస్త్రం చెప్పినటువంటిదే కదా. ఇప్పుడు ఏదైనా గ్రహానికి సంబంధించి జపం మొత్తం రెమెడీస్ ఉంటాయండి వేదంలో. మొత్తం ఇష్టే అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా గ్రహానికి సంబంధించి ఏదైనా దానం చేసుకోండి, లేకపోతే జపం చేసుకోండి, రెమెడీయే కదా. అవునండి, ఎందుకంటే మనకి రామాయణ మహాభారతాల్లో కూడా దశరథ మహారాజుకి అవును పుత్రకామేష్టి చేసుకున్నాడు కదా రెమెడీ. మీకు ఆదిశంకరాచార్యుల వారు కూడా ఆయన యొక్క జీవనం దీంట్లో 8 years ఆఫ్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక రాజు పంపిస్తాడు ఆయనకి ఒక మంత్రిని. ఇట్లా మిమ్మల్ని రమ్మంటున్నారంటే నాకు ఎందుకయ్యా, సన్యాసిని ఏం అక్కర్లేదు నాకు అని మంచిగా చెప్పి పంపిస్తే మళ్ళీ రాజే వస్తాడు డైరెక్ట్గా వచ్చి, స్వామి నాకు పిల్లలు లేరు ఏం చేయాలని అడిగితే ఒక ఇష్టి ఉంది అది చేయని చెప్పి చెప్తారు ఆదిశంకరాచార్యుల వారు. అంటే మన వేదము మన శాస్త్రాల్లో మనం ఏదైనా ఒక రెమెడీ చేస్తే పని అవుతుంది అనేటువంటిది ఖచ్చితంగా ఉంది కదా. మరి అలాంటప్పుడు అంటూ ఉంటారు, వాళ్ళు చేసిన రెమెడీ మేము చేసామండి, వాళ్ళు ఒక టైంలో చేశారు, దాని తర్వాత వాళ్ళని అనుసరించి మేము ఓ టైంలో చేసాం, వాళ్ళకి పని చేసింది చాలా ఫాస్ట్గా ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చేసింది, మాకెందుకో రాలేదండి అంటే మరి ఏంటి, వాళ్ళకెందుకు జరిగింది, వాళ్ళు ఏమైనా తప్పు చెప్పారా, మాకెందుకు జరగలేదు, మా కర్మ ఇంతేనా, ఇట్లా రకరకాలు ఉంటాయి. అసలు ఏంటి సార్ దాని వెనకాల ఉన్నటువంటి నిగూఢ అర్థం ఏమిటి? ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి పర్టికులర్గా. కొంతమందికి కర్మ బలంగా ఉన్నప్పుడు మీరు ఎన్ని రెమెడీలు చేసినా పనిచేయదు, అనుభవించాల్సిందే. అంటే ఎలా అంటే మీరు అనిపించవచ్చు అదేమిటంటే దేవతని అడిగిన దేవత ఎందుకు ఇవ్వదు అంటే, ఇప్పుడు మనం ఉన్నాం, చిన్నపిల్లడు ఉన్నాడు, మామూలు రోజుల్లో హాలిడే కావాలి, నేను స్కూల్కి వెళ్ళాలంటే సరే ఒప్పుకుంటాను, కానీ ఎగ్జామ్ రోజు వెళ్ళాలంటే అమ్మ తోలు తీసి పంపిస్తుంది. కరెక్ట్. ఎగ్జామ్ రోజున వెళ్ళాల్సిందే తప్పదని. అలాగే కొన్ని కర్మాస్ ఎలా ఉంటాయంటే ఇక్కడ అనుభవించకపోతే ఇది ఇంకా నీకు ఇంకా దారుణంగా ఉంది అనుకోండి, అక్కడ అనుభవింపజేస్తుంది దేవతను పట్టుకున్నా కూడా. ఇంకా ఫైల్ ఇంతకంటే ఇంక నీకు పెండింగ్ పెట్టడం కుదరదు, తప్పదు అని. అదొకటి కారణం. రెండవది, వాళ్ళు ఒకదానికి ఒక రెమెడీ చేస్తుంటారు. ఒక్కోసారి వాళ్ళు చేయాల్సింది ఒకటి, ఇంకో రెమెడీ చేస్తారు. అప్పుడు కూడా అంతే కదా. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ ఉంది, నేను ఈనో తాగాను, బ్యాక్ పెయిన్ ఎందుకు తగ్గుతుంది? అవును, గ్యాస్ పోతుంది, కానీ ఈనో తాగితే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, తలనొప్పి తగ్గుతుందా? తగ్గదు. గ్యాస్ ప్రాబ్లం ఉంటే మనకు రిలీఫ్ వస్తుంది. అట్లాగే చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఒకదానికి ఒక రెమెడీ చేస్తారు, వాళ్ళు అది చేశారు అయింది నాకు రాలేదంటారు. మూడవది, అతి ముఖ్యంగా మనకి నక్షత్రాలు కొన్ని ఉంటాయి. ఆ నక్షత్రాల్లో మనకి ఫలాలు ఇచ్చేటువంటి 5 రకాలుగా చెప్పారు శాస్త్రాల్లో. అందులో కొన్ని శీఘ్రంగా ఫలితాలు ఇచ్చేవి, కొన్ని భయానకమైనటువంటి ఫలితాలు ఇచ్చేవి భయఫలమును, కొన్ని స్థిర ఫలమును, కొన్ని ఉగ్రఫలమును, కొన్ని సాధారణ ఫలము ఇచ్చేటువంటి నక్షత్రాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదైనా వాళ్ళకి ఒక పని అవ్వాలి, తొందరగా అవ్వాలి, త్వరగా అవ్వాలి, వాళ్ళ కర్మలు అంటే ఇంకొక విషయం, జాతక చక్రంలో రెమెడీ చేస్తే వర్కౌట్ అవుతుందని కూడా ఉంటుంది, కొంచెం గట్టిగా చేస్తేనే కానీ అవ్వదని ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 9th లార్డ్ ఆర్ జూపిటర్ ఆస్పెక్ట్ బాగుండాలి, అప్పుడే వాళ్ళకి రెమెడీ చేస్తా. అంటే గురుబలం ఉంది, దైవబలం ఉందని ఆ 2 పాడైపోయి ఎన్ని రెమెడీలు చేసినా ఏముండదు. అంటే ఆ జీవుడు రెమెడీ కూడా చేసినా సరే ఫలించినటువంటి కర్మ ఏదో చేశాడు ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి రెమెడీ చేసేటప్పుడు ఇతను చేయించేవాడు కానీ ఇతను కానీ సరిగ్గా అక్కడ కాన్సన్ట్రేషన్ చేయకపోయినా రాదు, శ్రద్ధ లేకపోయినా ఏదో చేస్తున్నాంలే అని అనుకున్నా రాదు. అది అయితే ఇక్కడ శీఘ్ర నక్షత్రాల గురించి మనం తెలుసుకుందాం. చూస్తుంటే అంటే వెంటనే ఫలితం వచ్చే నక్షత్రాలు క్షిప్త నక్షత్రాలు అంటారు వీటిని. క్షిప్ర నక్షత్రాలు అంటారు. క్షిప్ర నక్షత్రాల్లో కనుక చేస్తే శీఘ్ర ఫలం వస్తుంది. వాటిని ఏమిటి అని చెప్పారంటే అశ్విని. నేను చూసిన వాటిలో అశ్వినికి నేను గమనించినప్పుడు అశ్విని దేవతలు కదా, గుర్రము హెడ్ ఉంటుంది, హెల్త్కి బాగా పనిచేసిందండి. అశ్విని నక్షత్రం రోజు కనుక ఎవరైనా కూడా మెడిసిన్ క్రియేట్ చేసిన చాలామంది ఆయుర్వేదంలో ఉండేవాళ్ళు, అంటే ఆయుర్వేదం అంటే అందరూ అనుకుంటారు ఓన్లీ మూలికలు తీసుకొచ్చి చేస్తా అంటారు. ఆయుర్వేదంలో ఒక మెడిసిన్ తయారు చేసేటప్పుడు దానికి ఒక పూజ చేసి 5 భోజనం పెడతారు తెలుసా. నిజంగా 5 కన్యలకు భోజనం పెట్టడం, 5 ఇట్లా చేయడం, ఆ పూజ చేస్తారు.
అది చాలా ఓల్డ్ ట్రెడిషన్, ఇప్పుడు చేయట్లేదు, చాలామంది తగ్గిపోయింది. కానీ ఒక పూజ చేసి అశ్విని నక్షత్రం రోజు ఆ తెంపి తీసుకొచ్చి మెడిసిన్ తయారు చేసి ఆ రోజు ఇచ్చేవారు. హెల్త్కి బాగా పనిచేస్తుంది అశ్విని. దివ్య ఔషధం, అందుకే దివ్య ఔషధం. అంటే కరెక్ట్గా కనుక చేస్తే అశ్విని దేవత ఎవరు? దేవతలకి వైద్యులు కదా, దేవ వైద్యులు కదా. అందుకని అశ్విని నక్షత్రం దానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే రెమెడీలు కూడా చేసుకుంటే క్షిప్ర నక్షత్రాలు అంటారు వీటిని వల్ల శీఘ్ర ఫలితం వస్తుంది. హస్త అండ్ పుష్యమి కూడా. అందుకే పుష్యమి నక్షత్రం అన్నిటికీ పనిచేస్తుంది అంటారు, కేవలం మ్యారేజ్కి ఒకటే తప్ప. రైట్. ఇక రెండవది భయానక ఫలం ఇచ్చేటువంటిది అంటే దారుణ నక్షత్రాలు. అంటే ఆ నక్షత్రాల్లో మీరు అనవసరంగా కనుక మీరు చేస్తే ఫలితం రాకపోయి ఇంకా భయంకరంగా ఎదుగుతూ ఉంటుంది. ఏమిటవి అంటే మూల, ఆరుద్ర, జ్యేష్ఠ, ఆశ్లేష. ఇక్కడ మీరు ఒక్క విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఈ నక్షత్రాలు కేవలం మనం రెమెడీకి చెప్పుకుంటున్నాం, కానీ మనుషులు భయానకంగా ఉంటారు కాదు. మనుషులు ఇందులో పుట్టిన వాళ్ళు మంచి వాళ్ళు కూడా ఉంటారు. మూలా నక్షత్రం సరస్వతీదేవి నక్షత్రం, మరి ఆశ్లేష సర్ప నక్షత్రం కాదు. ఆశ్లేష నక్షత్రం క్యాలిక్యులేషన్ బాగుంటుంది. అండ్ అలాగే ఆర్ద్ర, జ్యేష్ఠ, ఈ 4 నక్షత్రాలు. ఇవి ఈ నక్షత్రాల్లో నేను చూసినంత మట్టుకు చెయ్యరెవరు రెమెడీస్. ఒకవేళ చేసిన సర్ప సంబంధించినవి చేస్తారు ఎక్కువగా. ఎందుకంటే ఈ 4 మీరు గమనిస్తే 4 అందులో 3కి సర్ప సంబంధం ఉంటుంది. మూల నక్షత్రానికి కేతు అధిపతి, ఆశ్లేషకి బుధుడు అధిపతి, కానీ సర్పం అధిదేవత. అలాగే ఆర్ద్ర నక్షత్రానికి రాహు అధిపతి. ఇక నెక్స్ట్ జ్యేష్ఠ. ఇవి ఈ నక్షత్రాల్లో రెమెడియల్ పార్ట్స్ చెయ్యరు సర్వసాధారణంగా. ఇంకా తప్పదు మంచం మీద ఉన్నాడంటే అప్పుడు దానికి ఏదో శాంతి ప్రక్రియ చేసి చేస్తారు. ఈ స్థిర ఫలితాలు ఇచ్చేటువంటి స్థిర నక్షత్రాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే అంటే సెటిల్డ్గా ఇస్తుంటాయి. అవును. ఉగ్ర ఫలితాలు ఇచ్చే నక్షత్రాలను కొన్ని ఉంటాయి. ఉగ్ర ఫలితాల్లో అసలు ఎలాంటివి చేస్తారు ఏంటి అంటే, ఇప్పుడు మనకు చూడండి, ఒక్కోసారి వాళ్ళకి టఫెస్ట్ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ నక్షత్రాల్లో ఉగ్రదేవత ఆరాధన చేస్తారు సర్వసాధారణంగా. పెద్ద పెద్ద హోమాలు కానీ. అప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ఉగ్రదేవత ఆరాధన చేయడానికి అది రోహిణి, ఉత్తరాషాఢ, ఉత్తరాభద్ర నక్షత్రాలు. అండ్ అలాగే సాధారణ ఫలితం, సాధారణ నక్షత్రాలు అంటారు. ఇవి కృత్తిక, విశాఖ, ఈ నక్షత్రాలు. అయితే మీరు ఏ రెమెడీ చేస్తున్నా కానీ మీకు మంచి ఫలితం రావాలి అంటే ముందు అక్కడ దేవత ఉంది అనే భావనతో చేయాలి. అవి ఏమీ లేకుండా ఏదో సరలే పంతులు గారు వచ్చారు, ఇంట్లో వాళ్ళు ఏదో అంటున్నారు, ఏముందిలే ఎవరు చూశారు, అసలు మన కంటికి కనిపించట్లేదు కదా అంటే అన్నీ నీ కంటికి కనపడాలని రూల్ ఏమీ లేదు. ఇప్పుడు కొన్ని జీవులు ఉన్నాయి, మనకు కనబడే కలర్స్ ఆ జీవులకు కనబడవు. అంత మాత్రం చేత ఆ కలర్స్ లేనట్ట, వాటికి కనిపించట్లే. ఆ జీవికి ఓన్లీ 2 కలర్స్ 3 కలర్స్ కనిపిస్తున్నాయి. అట్లా ఏంటంటే కొంత సాధన చేస్తే నీకు కొన్ని కనబడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అది. ఇంకొకటి ఏంటి, ఎప్పుడైనా సరే ఒక దేవతలు ఎంతో వినయంగా ఎంతో శ్రద్ధగా ఉంటేనే మీరు ఇచ్చింది తీసుకుంటారు. లేకపోతే మీరు ఎంత పూజ చేసినా ఎంత హోమం చేసినా అసలు వచ్చి ముట్టుకొని కూడా ముట్టుకోరు, చూసి వెళ్ళిపోతారు అంతే. దేవత తీసుకుంది, మీరు ఇచ్చింది తీసుకుంది, ఆశీర్వదించింది అంటే ఆ యొక్క పని ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది, ఇంక అందులో డౌట్ లేదు. కాబట్టి మనం ఏంటి, ఏ పూజ చేసినా ఇంట్లో లలిత చదువుకుంటున్నామా, విష్ణు సహస్రనామాలు రెమెడీగా చేసుకుంటున్నామా, లేకపోతే ఒక రోజు ఒక పెరుగన్నాన్ని బలిగా పెడుతున్నామా, కొబ్బరికాయ కొడుతున్నామా, మనస్ఫూర్తిగా చేసే ఆ 10 నిమిషాలైనా సరే మనస్ఫూర్తిగా అక్కడ దేవత ఉందనే భావనతో చేస్తే ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది. ఇంకా అందులో అంటే ఏమీ లేదు. ఇక్కడ ఈ టైంకి ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కుతున్నామండి, ఈ టైంకి ఫ్లైట్ ఉందంటే ఆ టైంకి వెళ్తే ఫ్లైట్ దొరుకుతుంది కదా, వెళ్ళిపోతుంది కదా. ఆఫర్ పెడతాడు, పలానా రోజు మిడ్నైట్ ఓపెన్ అవుతుందంటే ఆ రోజు మనం ఎందుకు వెళ్తున్నాం. అట్లాగే కొన్ని నక్షత్రాలకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇది ప్రకృతి ఇచ్చిన ఆఫర్, యూటిలైజ్ చేసుకోవాలి అంతే. ఎందుకంటే ఇది మనకి శాస్త్రాల్లో ఉన్నటువంటిది, వేదంలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అది చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.